సార్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ కన్వర్సేషన్ సార్ నేను మీకు ఒక స్టోరీ చెప్తా. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేను లేనిది చనిపోయాడు పెద్దవాడు రాజేశ్వరరావు అని. ప్రతి జాతరకు 30 సంవత్సరాలు నేను సర్వీస్ చేసింది. ఆ 5 గుడిసెలల్లో ఈ అమ్మాయి మంచిగా కనపడ్డది వానికి. ఆ పెద్ద వచ్చే వరకు ఈ అమ్మాయి లేదు. పోతే అక్కడ ఒక కుంకుమ బరిని వీళ్ళకు తారసపడ్డది, కనపడ్డది. అయితే ఆ చిన్నపిల్ల అసలు ఆ ఊరికి ఎందుకు వచ్చింది? అదే క్వశ్చన్ మార్క్. ఊళ్ళో మంచి జరుగుతున్నది. అంటే మేము చనిపోతామని తెలిసినాక కూడా ఆ దేవతను అక్కడి నుంచి తీసుకొస్తారా? ఏం చెప్పినవరా నీకు, అమ్మవారికి సేవ చేసి పట్టుకుండ్రా అని చెప్తాం కదా. ఇప్పుడు ఆదాయము అమ్మవారికి 10 కోట్లు ఆదాయమే. ఆ పసుపు కుంకుమే ఇంత ప్రచురం జరిగింది. అయితే సార్ ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీకి బయట నడిచే స్టోరీ ఏంటంటే కాకతీయ చరిత్రలో కానీ ఒక బుక్కన్న ఉండాలి కదా. అవును, 2 పేజీల ఒక పాంప్లెట్ టైప్ అన్నా ఉండాలి కదా. ఉస్మానియా యూనివర్సిటీలో అన్నా ఉండాలి కదా. అవును, ఎక్కడా లేదు చూస్తే. కానీ దాని మీద పిహెచ్డి తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రక్తపరచాలి కదా. అవును, విప్లవం కలిగిన మనిషి సత్య సాధిస్తా అనే భావనతోనే. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు జరుగుతుంది సార్? ప్రతి ఇయర్ జరగచ్చు కదా. పెట్టుబడి లేక అమ్మవారికి కావలసిన నైవేద్యం. అడవిలో చూసినప్పుడు ఒక తెలవని సౌండ్, ఎవరో అరిచినట్టు డప్పుల సౌండ్, అటువంటిది అసలే కాదు. ఈ జనాల మీద అంటే కన్ను ఉందంటారా? ఇప్పటి వరకు మీరు విన్నది ఏమైనా అనుభవం అంటే ఒక అద్భుతమైన సంఘటన జరిగిందా? ఆ చిలకల గుట్టలో కూడా ఆ అమ్మవారు నేను అక్కడికి రాను అని చెప్పేసి, ఆ గద్దెల మీదకి నేను రానని చెప్పేసి అంటదంట. పూజ చేస్తూ అమ్మవారికి ధూపదీప నైవేద్యం, చప్పుళ్ళు అంటే గన్ ఫైరింగ్స్ ఇవన్నీ జరుగుతాయంట. అప్పుడు మా తాతకే తోలుతుపాకుంటున్నట. హలో గైస్, వెల్కమ్ అండ్ పాయింటింగ్ అవుట్. తెలంగాణలోని అతిపెద్ద కుంభమేళ శ్రీ మేడారం సమ్మక్క సారక్క జాతర. ఈ స్టోరీని ఒక్కొక్కరు డిఫరెంట్ స్టోరీస్లా చెప్తున్నారు, బట్ యాక్చువల్ స్టోరీ అంటే ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఈరోజు మన పాడ్కాస్ట్ వచ్చిన గెస్ట్స్ శ్రీ సమ్మక్క సారక్క మేడారం జాతర ప్రధాన అర్చకులు శ్రీ సిద్ధమైన జగ్గారావు గారు. అసలు నిజమైన స్టోరీ ఏంటనేది ఈ గెస్ట్ మనకు ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీళ్ళ పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు వీళ్ళ ఒక జీవితాలు మొత్తం ఈ మేడారం జాతర కోసం అంకితం చేశారంటే సి వాట్ ఏ మ్యాజిక్. సో ప్లీజ్ వాచ్ ఇట్ దిస్ పాడ్కాస్ట్ టిల్ ఎండ్ అండ్ మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. సార్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ కన్వర్సేషన్ సార్ నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒకసారి నేను ఇది మేడారం గురించి ఒక పాడ్కాస్ట్ చేద్దామని నేను ఒక ఫ్రెండ్ నేను కనుక్కున్నప్పుడు ఈ మేడారం గురించి ఈ పాడ్కాస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను అడిగితే తను అన్నాడు, అసలు మేడారం అంటే ఏంటిది అని చెప్పేసి తెలియనట్టు అన్నాడు. ఇది ఒక ఏషియాలోని వరల్డ్ బిగ్గెస్ట్ జాతర, తెలంగాణ కుంభమేళ అంటారు. ఇప్పటికీ కొంతమందికి మేడారం జాతర అంటే తెలియకపోవడం అనేది చాలా విచిత్రం అనిపించింది నాకు. సో ఐ డిసైడ్ దట్ ఎలాగైనా ఈ పాడ్కాస్ట్ చేయాలి. మేడారం ఎవరైతే ప్రధాన అర్చకులు ఉంటారో, సార్ ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అస్. అసలు ఈ తెలంగాణ కుంభమేళ ఎలా స్టార్ట్ అయింది, వరల్డ్లోనే బిగ్గెస్ట్ జాతర ఎందుకు కొనసాగుతుంది? ఒకప్పుడు దట్టమైన అడవి ఈ మేడారం. ఇప్పుడు మనం కూర్చున్నది కూడా అడవే. చిరుతపురులు, ఏగోళాలు, అడవి పందులు తిరిగే ఈ అడవి కీకారణ్యం అడవి. అటువంటి అడవిలో ఈ సమ్మక్క ఎట్లా వెలిసింది అనేది ఒక ప్రచార మార్కు. ఓకే, ఇక్కడ ఉన్న గిరిజనులు, ఆదివాసీలు ఈ అమ్మవారిని ఏలుకునేటప్పుడు అప్పుడే అమ్మవారిని ఏలుకోలేదు. ఒక 5 గుడిసెలు 4 గుడిసెలు ట్రైబల్ గుడిసెలు ఉండే. ఆ గుడిసెలకు ఈ ఒక అమ్మాయి వచ్చి నాకు వండిన ముందే పెట్టాలి, మీరు తినవద్దు, మీరు ఎంగిలి చేసిన అన్నానే నేను తినను అనేది మామూలు మాటలు అంతా తిరుగుతున్నారు. ఆ పెద్ద అయినా ఏం చేసిండు, అరే ఈ అమ్మాయి
ఒక శక్తి రూపంలో వచ్చినట్టు కనపడుతున్నది. ఏదో పెడదాం చెప్తున్నది కదా. ఓకే. ఆ? మంచి లక్షణాలు ఉన్నాయి అమ్మకని ఆ పెద్ద ఆయన, ఆ కోయ పెద్ద ఆయన ఏం చేసిండు, ప్రతిరోజు ఆమెకు మనం వండిన అన్నాన్ని ముందు తీసి పెట్టేది. ఓకే. ఆమె భుజించేది. ఓకే అనేది అందరు తినేది. ఈ తరుణంలో ఒకరోజు వీళ్ళు పనికి పోతుంటారు కదా. అవును. పని అంటే పొలం పని ఏం లేదు. పొలం పని 10%, 20% ఉంటుంది. అడవి ఉత్పత్తుల మీదనే పోతారు, అడవిలోకే పోతారు. ఓకే. ఆ టైంలో ఒక మంత్రకాడు వచ్చిండు. వచ్చి ఆ మంత్రకాండ ఊరు తిరుక్కుంటాడు, గ్రామం తిరుక్కుంటాడు కదా. ఆ గ్రామంలో 5 గుడిసెలు ఉన్నాయి. ఆ 5 గుడిసెలల్లో ఈ అమ్మాయి మంచిగా కనపడ్డది వానికి. కనపడ్డది కానీ వాడు ఈ అమ్మాయిని ఏం చేసేటట్టు లేడు. ఓకే. వాడే భయపడి ఈ అమ్మాయి ఏదో ఉన్నది, ఓ మహిమగల తల్లి లెక్కనే ఉన్నది అనుకుంటా వాడు ప్రచారం చేసుకుంటా పోయాడు. వెళ్ళిపోయే వరకు ఈమెకి ఏమనిపించిందంటే, నేను వానికి ఆల్రెడీ తెలిసిపోయినా, నేను ఇక్కడ ఉండను, నేను బ్రతికి మేలు చేసి కంటే నేను సచ్చి మేలు చేస్తా అని ఆమె ఈ తూర్పు దిక్కున ఈశాన్యం మూలకు పోయి అదృష్టమైంది. ఈ అమ్మాయి ఇప్పుడు ఆ పెద్ద ఉంటాడు కదా, ఆ పెద్ద వచ్చే వరకు ఈ అమ్మాయి లేదు. అరే ఏమైంది, ప్రతిసారి ఇది ఇదని చెప్తుండేది అమ్మాయి అని ఆ పెద్ద నిలబడతలేదు. మళ్ళీ అడవిలోకి పోయిండు. ఎక్కడున్నది అమ్మ. పోయే టైంలో ఒక్కడు పోడు కదా, అరే మన ఊళ్ళో ఈ అమ్మాయి ఉండరా, వచ్చినప్పటి నుండి మంచి జరుగుతుండేది, ఇప్పుడు అదృష్టమైంది పోయింది అమ్మాయి, ఎక్కడున్నా పోయింది రండ్రా అని అందరినీ, అక్కడ ఉన్న గిరిజనులందరినీ, ఆదివాసులందరినీ అతని వెంట పట్టుకొని పోయారు. పోతే అక్కడ ఒక కుంకుమ బరిని వీళ్ళకు తారసపడ్డది, కనపడ్డది. వీళ్ళు ఏం చేసిండ్రు, ఇదే కావచ్చు అమ్మవారు. వాళ్ళకు కూడా పూర్తిగా తెలియదు కదా, అమాయకపు నమ్మకం అని ఆ అమ్మవారిని, ఆ కుంకుమని తీసుకొచ్చి ఒక పవిత్రమైన ప్లేస్లో పెట్టి, ఇక మనకు మంచి పనులు చేసే అమ్మవారే ఈ రూపంగా మనకు దొరికిందని అక్కడున్న గుడెం ప్రజలందరూ, గిరిజనులు ఆ కుంకుమని తెచ్చి మొక్కుతుండేది. అయితే ఆ చిన్నపిల్ల అసలు ఆ ఊరికి ఎందుకు వచ్చింది? అదే క్వశ్చన్ మార్క్. అదే క్వశ్చన్ మార్క్. ఎందుకు వచ్చింది అనే దాని మీద ఎవరు చెప్తలేరు, మేము కూడా చెప్పలేకపోతున్నాం. ఆ పెద్ద మనిషి దగ్గర వచ్చింది, నేను ఇదని చెప్తున్నది అమ్మాయి, నాకు మంచి చేయండి, చెడు చేయకండి, మా అన్నం పెట్టేటప్పుడు నాకు మంచి అన్నం పెట్టండి, మీరు తినకముందే నాకు అన్నం పెట్టండి అని చెప్తున్నది. వచ్చినప్పటి నుండి ఆ ఊళ్ళో మంచి జరుగుతున్నది. అట్లా అది ఎక్కడి వచ్చింది అనే దాని మీద చెప్పుకొస్తే కొన్ని కథలు రకరకాలుగా చెప్పుకొస్తాను. అవును. సీత ఎక్కడ దొరికింది అంటే నాగడసాలలో దొరికింది అని చెప్పుకొస్తాను. అయోధ్యలో సీత ఉన్నదని చెప్పుకొస్తాను. ఇట్లా ఈ అమ్మవారు కూడా ఏది 5వ గోత్రం కోయవ దొర, 5వ గోత్రం ఆడబిడ్డే మా ఆడబిడ్డ అని వాళ్ళు చెప్తారు. ఓకే. మాది 3వ గోత్రం, మేము అమ్మవారి సేవకులు, పూజించే వాళ్ళం. ఓకే. వాళ్ళు 5వ గోత్రం. వాళ్ళు ఎందుకంటే దొరలు అన్నట్టు, ఒక మాట చెప్పంటే మా క్యాస్ట్ను ఒక స్టెప్ పైకి అన్నట్టు, ఆదివాసి దాంట్లో వాళ్ళు చెప్పుకుంటూ పోతారు. కానీ మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము ఇప్పుడు ఏం అనుకుంటున్నాము,
అక్కడ పుట్టింది. ఇక్కడ 5 కొత్తవాన్ దగ్గర బయకపేటలో బయకపేట అని ఉంటుంది. అక్కడ పుట్టింది. మా అమ్మవారికి మా పద్ధతులు నచ్చక, మా సేవ వాళ్ళకి నచ్చక ఆమెకు ఎస్కేప్ అయింది, అదృష్టమైంది అనే దాని మీద వాళ్ళు చెప్పుకొస్తారు. ఇట్లా కొంత కథ చెప్పుకుంటారు మా ఆదివాసులలోనే. అది ఎక్కడికి వచ్చింది అంటే సిద్ధమైన వారి ఇంట్లోకి వచ్చింది అని చెప్తారు. సిద్ధమైన వారి ఇల్లు అంటే మేడారం. అవును. మా పెద్దల పూర్వీకులు ఈ చిన్నమ్మాయిని అది గర్వంగా పెంచుతూ కొన్ని పరిస్థితుల వల్ల అడవి ప్రవేశం పట్టింది. ఆమె అడవిలో అదృష్టమైపోవడం జరిగింది. ఓకే. అప్పుడు వీళ్ళు వెతికి అమ్మవారిని తీసుకొచ్చి ఒక పవిత్రాలను పెట్టి, ఇక మేము మా ఇళ్ళల్లో ఉంటే కొంచెం ముట్టు ఉంటుంది, ఆడవాళ్ళు బయటకు ఉండడం ఏదో ఉంటుంది. అమ్మ మేము అటువంటి పనులు ఏం చేయము, మేము ఒక ప్లేస్లో పెడతాము, పవిత్రమైన మీ టైంకు పూజ చేస్తామని అనే దాని మీదనే కొన్న ఆ గుడెం వాళ్ళందరూ నిర్ణయించి కట్టడం జరిగింది. ఓకే. అది ఇక్కడ పెడితే బాగుండదని చిలుకల గట్టుకు పోయి అక్కడ పెట్టచ్చు కుంకుమవరణి. ఎందుకంటే నీ ఇంట్లో పెట్టినా నా ఇంట్లో పెట్టినా ఎట్లయినా మనకు మంత్లీ పీరియడ్ ఉంటుంది కదా, వద్దు అని అట్లా నిర్ణయించి ఆ పెద్దలందరూ అక్కడ పెట్టడం జరిగింది. దాన్ని 2 సంవత్సరాలకు ఒకసారి పూజించడం జరుగుతున్నది. 2 సంవత్సరాలు ఒకసారి ఎందుకు పూజించడం జరుగుతున్నది అంటే ఆ అమ్మవారికి పెట్టే ధూప దీప నైవేద్యాలు, ముక్కులు వీళ్ళు పెట్టాలంటే సరిపోవడం లేదు, ఖర్చు. సార్ ఫ్లైట్ మోడ్ ఎక్కిద్దామా? అది ఖర్చు సార్, అది సైలెంట్గా పెడదామా? అందుకని ఇక్కడ అమ్మవారిని పూజించే వాళ్ళందరూ ఏంటి అమ్మవారికి పెట్టే నైవేద్యం మనకు ఆమెకు సరిపోవటం లేదు, మనం పెట్టాలంటే అందరం బీద వాళ్ళమే కదా, ఈ ఆకులు అలములు తినే బతున్నాం ఇక్కడ అని వాళ్ళు కొన్ని రోజులు దేశ సంచారం చేసిండ్రు. దేశ సంచారం అయితే మా గుడాలు ఏడున్నాయో అక్కడికి పోయి ఇక్కడ అమ్మవారిని మేము నిలిపినాము, ఏమన్నా జోగు రూపేనా ఇవ్వండి అంటే అందరూ అప్పుడు డబ్బులు ఏం లేవు, వస్తు రూపేణ ఇచ్చేది. వస్తు అంటే ఒక మేక పిల్లని ఇచ్చేది, ఒక ఆవు పిల్లని ఇచ్చేది, ఇట్లా కొందరు జొన్నలు ఇచ్చేది, కొందరు వడ్లు ఇచ్చేది. డబ్బులు లేవు, అవన్నీ తెచ్చి ఇక్కడ అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఇలా ఏం పెట్టాలన్నా దాన్ని ఎక్కువ అమ్మవారు ఏం బలి చేస్తున్నది, ఇది జగమగిన సత్యమే. చలపే చెట్టు అని అంటాం. ఓకే. వాస్తవంగా అక్కడ ఆరం తీసుకుంటుంది అమ్మవారు. అందుకే ఎప్పటి నుండో చిలపే చెట్టు అంటారు ఆ చెట్టునే. నా చిన్నప్పటి నుండి కూడా చిలపే చెట్టు అంటారు. ఓకే. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు. ఇక్కడ పోతే ఉండండి దట్టమైన అడవే కనపడేది నాకు కూడా. అరే ఏంది ఇక్కడ ఏమున్నది అని అడిగితే ఏం కనపడతలే మనకు. అట్లా అమ్మవారు ఈ భక్తులలో కూడా బాగా నాటకపోయింది. ప్రతి ఒక్కరు చిలపే చెట్టు అటు అటు పోయి దండం పెట్టుకుంటే చాలు, ఆ బొట్టు మా నృత్యం పెట్టుకుంటే చాలు అనే భావన భక్తులకు బాగా నమ్మకం కలిగేది వాళ్ళకు. ఓకే. అట్లా మేము కూడా పవిత్రంగా భయంతో అమ్మవారు మమ్మల్ని ఏమన్నా చేస్తుందో అది. ఒక సంవత్సరము అమ్మవారిని తీసుకొస్తే ఇంకో సంవత్సరము ఆ పూజారి ఉండకపోయేది, చనిపోయేది. ఎందుకు? అదే రహస్యం. అమ్మవారిని తీసుకొచ్చి గడ్డ పని పెడతాం కదా, అవును, కథ మరుసటి రోజు చనిపోయేది.
అట్లా మా అమ్మ వంశము కంప్లీట్ పోయింది. మీ వంశము? మా అమ్మ వంశం ఓకే. అంటే మా తాతలు కంప్లీట్ లేదు. మా అమ్మ ఒక్కతే. అంటే మేము చనిపోతామని తెలిసినాక కూడా ఆ దేవతను అక్కడి నుంచి తీసుకొస్తారా? ఈ ఊరు పెద్దలందరూ రే నువ్వైతే వారు దాన్ని ముట్టుకోవాలా అమ్మవారిని. ఏం చెప్పినవరా నీకు, అమ్మవారికి సేవలు చేసి పట్టుకునిరా అని చెప్తాం కదా, వాడు అదే చేసేది. వచ్చినప్పుడు కథ చనిపోయేవాళ్ళు. చనిపోయేవాళ్ళు. మళ్ళీ దానికి బాధ్యులు ఎవరంటే సిద్ధమైన వాళ్ళు ఇక్కడ. మళ్ళీ మీరే అని ఏదో ఇట్లా బాగుండదు అని కట్టుడు ఏదో యంత్రం పెట్టి అమ్మవారిని కొంచెం నువ్వు తల్లి కోపగించకు అని మా పెద్దలు కట్టేసిండు అన్నట్టు. ఇప్పుడు అమ్మవారు అట్లా ఉంటున్నది. ఇప్పుడు పర్లే, తెచ్చిన వాళ్ళు బతున్నారు. ఒక 4-5 జాతర వరకు బతున్నారు, తర్వాత చనిపోతున్నారు. అంత భయంకరంగా అమ్మవారు హింసించేది. ఓకే, చెడ్డ వాళ్ళని, మంచి వాళ్ళని మాత్రం చక్కగా కాపాడుకునేది. ఓకే. ఇప్పుడు ఈ రోడ్డు ఉన్నది, అడవి. మనం చెప్పులు దొరుకుని ఆ గద్దెల ముందు పోతే గల్లు గల్లుగని సౌండ్ వచ్చే, ఏమొస్తుంది అన్నది ఏమని తెలుస్తలేదు. వీడు చెప్పులు దొరుకున్నాడు కథవే, చనిపోయేది. చెప్పులు దొరికిన వాళ్ళు చనిపోయేది. ఏం రా, నా ముందు నువ్వు చెప్పులు దొరుకుని పోతావురా అని వెంటబడేది అన్నట్టు. అటువంటి భయంకరమైన పరిస్థితి అమ్మవారిది. ఇటువంటి తరుణంలో ఏంది అమ్మవారు ఇంతది మంచి జరుగుతున్నది, మాకు సంతానం లేను సంతానం కలుగుతున్నది, పంట లేను పంటలు ఇస్తున్నది తల్లి అని భక్తుల్లో బాగా నాటకపోయేది. నాటకపోయి దినదిన అభివృద్ధి చెందుతున్నది. ఇంత ఆసియా ఖండంలో ప్రపంచంలో ఇంత పెద్ద జాతర ఎందుకైంది? అది ఒక ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలతో కూడుకున్న జాతర. బ్రాహ్మణీయ జాతర అంటేనో వాళ్ళు పెద్ద మంత్రాలు చదివి కటౌట్లు కట్టి అది కట్టి ఇది కట్టి అది చేస్తారు. ఇది అట్లా కాదు కదా, ఓన్లీ డోలు సప్పులతోనే మేము అది చేస్తాం. అందులో మేము చేసే పూజ విధానం మొత్తం నైటే, డేలా చేయం, నైటే. అమ్మవారికి నైవేద్యం పెట్టాలన్నా నైటే, హారతి ఇవ్వాలన్నా నైటే ఇస్తాం. అది అట్లా మేము కొంచెం ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసుకోవడం వలన ఇట్లా ఆసియా ఖండంలోనే పెద్ద జాతరగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నప్పుడు, ఒకప్పుడు ఈ తాటి మొద్దులు ఉంటాయి కదా, ఆ తాటి చెట్టు నరికి ఒక 5-5 ఫీట్తో నరికి ఇట్లా చుట్టూ సరౌండింగ్గా కట్టేది. అది గవర్నమెంట్ ఆక్రమించుకున్న తర్వాత, అప్పుడు గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ ఆక్రమించుకోలేదు. ఏంది ఇదంతా ఇంత పెద్ద జాతర జరుగుతున్నది అని గవర్నమెంట్ ఈ జాతర మీద కన్నేసి ఎండోమెంట్ ఆక్రమణ చేసుకున్నది. అయినా అంతంత మాత్రమే ఈ వచ్చిన ఆదాయము, ఈ వచ్చిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకే ఇచ్చేది టెంపుల్. గవర్నమెంట్ పట్టించుకోకపోయేది. ఏమైనా జాతర ఎంతైనా జాతర, ఇట్లా ఇంత కేర్లెస్గా ఉండేది ప్రభుత్వాలు కూడా. కానీ మంచిగా అభివృద్ధి ఒక 10 కోట్ల వరకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఆదాయము అమ్మవారికి 10 కోట్లు ఆదాయమే. ఉండి ఆదాయం 10 కోట్లు వచ్చింది 2024 జాతరకు. అంటే ఇవన్నీ ప్రజలు ఇచ్చినాయే కదా, భక్తుడు ఇచ్చినాయే కదా. ఎట్లొచ్చినా భక్తుడు అమ్మవారి మీద నమ్మకం మీద వచ్చిండు. వేద మంత్రాలు లేవు, ఉపనిషత్తులు లేవు, ఆగమశాస్త్రం లేదు, జస్ట్ ఆడ పసుపు కుంకుమ మెయిన్ కారణం. బండారి అంటారు దాన్నే, పసుపు కుంకుమ కలిపితే బండారి అంటాం దాన్ని. అదే భక్తులు పెట్టుకోపోతాడు, మంచి జరుగుతుంది.
ఉమ్. ఆ పసుపు కుంకుమే ఇంత ప్రచురం జరిగింది. అయితే సార్ ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీకి బయట నడిచే స్టోరీ ఏంటంటే కాకతీయ రాజులతోటి మన సమ్మక్క, మన జంపన్న, ఈ పగిడి వీళ్ళందరూ పోరాటం చేసి ఆ పోరాటంలో సమ్మక్క తీవ్ర గాయాలయ్యి ఆ రక్తం మరకలతోటి ఆ మన ఏదైతే చిలుకల గుట్టు ఉందో అక్కడికి వెళ్ళి కుంకుమ భరణిలాగా వెలిసిందని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. జనాలు పర్వాలేదు వాళ్ళ నమ్మకంతో వాళ్ళు అనుకుంటున్నారు. ఎట్లా అంటే రాజేశ్వరరావు అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఉమ్, చరిత్రకారుడు. ఆయన ఒక బుక్కులు రాసేది ప్రతిసారి. ఉమ్, నేను చెప్తానే ఉండే, ఏం సార్ ఇట్లా రాస్తాను అంటే నాకు తెలిసింది కదే, చరిత్రకారుడు కదా, ఉమ్, అక్కడక్కడ తెలుసుకొని నేను రాస్తున్నా కదా. ఉమ్, నేనేం రాయాలా, ఉమ్, పాప చనిపోయాడు పెద్ద మనిషి రాజేశ్వరరావు అని ఆ, రైటర్ రాసిండు. కాకతీయులతోని ఇక్కడ ఈ మేడరాజు ఎవరో యుద్ధం చేసినప్పుడు కాకతీయ చరిత్రలో కనీసం ఒక బుక్ అన్న ఉండాలి కదా, అవును, 2 పేజీల ఒక పాంప్లెట్ టైప్ అన్నా ఉండాలి కదా. ఉమ్, యూనివర్సిటీలో అవును, లేదు, యూనివర్సిటీ తర్వాతనే స్టార్ట్ అయింది. ఉస్మానియా యూనివర్సిటీలో అన్నా ఉండాలి కదా, అవును, ఎక్కడా లేదు. చూస్తే ఉమ్, కాకతీయులకు ఇక్కడ సమ్మక్కకు యుద్ధం జరిగినట్టు ఎక్కడ లేదు. దాని చరిత్రకాడు క్రియేట్ చేసిండు అంతే, ఉమ్, లేరు. కానీ దాని మీద పిహెచ్డి తీసుకునే వాళ్ళు ఉన్నారు. అవును, యూనివర్సిటీకి ఏం తెలుసు? మీరు ఒక విషయాన్ని ఒక 100 పేజీలు 150 పేజీలు తీసుకుపోయి ఆ యూనివర్సిటీలో పెడతారు. అవును, దాన్ని వీళ్ళు చూసి పర్వాలేదు, ఈ వాక్యం చాలా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి మంచిగా రాసి పెట్టింది తమ్ముడు, ఉమ్, ఇయ్యవచ్చు అనేది తప్ప ఉమ్, అసలు విషయం తెలియదు. ఇది సార్ అక్కడ చెప్తుంటారు, నాకు కూడా చెప్తుంటారు, నేను కూడా వింటుంటా, అప్పుడప్పుడు నేను కూడా అదే చెప్తా, ఉమ్, కాకతీయులకు యుద్ధం జరిగింది అని. దాన్ని చరిత్ర రక్తి కావాలి, రక్తిపరచాలి కదా. అవును, యుద్ధం జరిగినట్టు కత్తి పట్టినట్టు లేకపోతే ఏమవుతుంది? మనం ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి సినిమాలో కూర్చోవాలి, సినిమా టాకీస్లో కూర్చుంటాం. అవును, దాంట్లో మనకు హాస్యం అన్నది కొంచెం యుద్ధము అది ఉంటేనే కదా కూర్చునేది. అవును, లేదా కొంచెం ఉమ్, ఇక్కడ రాజేశ్వరరావు రాయడం జరిగింది. దాన్ని కొంతమంది నమ్ముతున్నారు, పర్లేదు. ఉమ్, 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 ఆమె కొంచెం వ్యతిరేకురాలు, ఉమ్, విప్లవం కలిగిన మనిషి. ఆ, ఇప్పుడు ప్రజెంట్ పదాలతో వాడాలంటే విప్లవం కలిగిన మనిషి, ఉమ్, ఎదిరించే మనిషి. ఉమ్, అట్లా కొంతమందిని ఎదిరించి నేను బ్రతికి సాధించలేను కానీ సత్య సాధిస్తామని సూసైడ్ చేసుకుంది. కానీ ఆమెను ఎవరు కూడా గన్నులు బట్టి చేయలేదు, బాణాలు గన్నులు అవి పట్టి ఏం లేదు. ఉమ్, నేను సత్య సాధిస్తా అనే భావనతోనే ఆమె సూసైడ్ చేసుకున్నది, బావిలో పడి సమ్మక్క. కానీ లేనిపోని చరిత్రలు సృష్టించవద్దు. మన రాజేశ్వర పాప ఆయన చనిపోయాడు కాబట్టి ఉమ్, ఇట్లా పిహెచ్డి తీసుకున్నాడు ఒక్కొక్కరు ఉమ్, సమ్మక్క సారక్క చరిత్ర మీద. ఒక అంజనీదేవి అని ఒక ఉన్నది, ఓకే, ఆమె ఓపెన్ యూనివర్సిటీ బిఏ చేసి ఓపెన్ యూనివర్సిటీ పీజీ చేసుకొని ఈ సమ్మక్క సారక్క జాతర గురించి పిహెచ్డి తీసుకున్నది. అందులో ఏమున్నదమ్మా అంటే ఇదే ఉమ్, చేసి ఈ వరంగల్ డిస్టిక్లో, ఉమ్మడి వరంగల్ డిస్టిక్లో ఎక్కడెక్కడ మేడం జాతర జరుగుతుంది, జాతరలు చేస్తానని అవన్నీ తీసి కొంచెం రాసి ఉమ్. పిహెచ్డి తీసుకున్నది. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు జరుగుతుంది సార్? ప్రతి ఇయర్ జరగచ్చు కదా. 2 సంవత్సరాలుగా కూడా ఎందుకు చదువుతుందంటే ఇప్పుడు నేను చెప్పిన ఆర్థిక ఓకే, ఉమ్, సమస్య ఇంతకుముందే అన్నా నేను. ఉమ్, 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 పెట్టుబడి లేక అమ్మవారికి కావలసిన నైవేద్యం పెట్టాలంటే ఆర్థికంగా ఉండాలి. ఇక్కడ ఉన్న గిరిజనులు అడవి ఉత్పత్తుల మీద ఆధారపడి బతికేవాళ్ళు. ఉమ్,
ఏం చేయాలని వాళ్ళు ఏదో ఊరు తిరిగి కొంచెం హెల్ప్గా వస్తు మార్పిడి, డబ్బులు కాదు, అట్లా ఉన్నది. అట్లా 2 సంవత్సరాలు ఒకసారి చేయడం జరిగింది. అదే సార్ ఇక్కడ 800 సంవత్సరాల క్రితం జరిగిన ఇదొక స్టోరీ, ఒక ప్రూఫ్ లేదు, ఒక ఎవిడెన్స్ లేదు, ఏదో ఒక డాక్యుమెంటేషన్ లేదు ఇప్పటికీ. లేదు నోటి మాటతోట 2 కోట్ల మంది జనాలు రావడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం కదా. అంటే అది భక్తుల వల్లనే ప్రపంచానికి తెలిసిపోయింది. ఆడ సమ్మక్క తల్లి దండం పెట్టుకొని వచ్చినాం, మంచి జరుగుతుంది అని పోయాను. ఒక భక్తుడు వచ్చాడు నా దగ్గరికి, నా పిల్లవాడు ఎట్లా చేస్తున్నాడు సార్ అన్నాడు. డాక్టర్ తీసుకొచ్చాడు. నేనేం చేయాలి, ఆయనకు పోయిన అమ్మవారి బొట్టు తెచ్చి పెట్టిన, వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చిండు, నా కొడుకు ఉద్యోగం వచ్చింది సార్ అన్నాడు. బొట్ట పెట్టిన ఏం చేయలేదు. ఓకే, ఆయన తృప్తిపరచాలి కదా మరి. అవును, అమ్మవారి దగ్గర పోయి చెప్పాను. మళ్ళీ ఇంకో మాట చెప్పాను, మా జాతర అప్పుడే రా, చిన్న జాతర చేస్తాం, పెద్ద జాతర చేస్తాం, అదే టైంలో రావాలి, నువ్వు వేరే టైంలో అయితే బాగుండదు అని చెప్పాను. అట్లనే వచ్చిండు. మళ్ళీ ఒకసారి వచ్చిండు, నా కొడుకు పెళ్ళైంది సార్ అన్నాడు. నమ్మకం, నేను కూడా సంతోషపడాలి కదా. అమ్మవారి దగ్గరకు వచ్చిండు, భక్తుడు అమ్మవారిని నమ్ముకొని వచ్చిండు. నేనేదో బొట్టు సమర్పించిన అని మంచి జరిగింది. నమ్మకం. డాక్టర్ అయినా కొడుకు ఇబ్బంది పడుతున్నాడు, అయినా నలుగురికి చెప్తాడు. అట్లా ఈ అమ్మవారు తనకు తానే ప్రచారం చేసుకుంటూ ప్రజల్లో పోయి రండి నా జాతర ఉన్నది అని పిలుచుకొని వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా అక్కడ ఏదో స్పార్క్ కనబడుతుందని. అవునవునవును. మీకు ఆ క్వశ్చన్ చెప్తాను, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. అంటే అడవుల్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులైనా చుట్టుపక్కల జనాలు చాలా మంది ఉంటారు కదా, ఈ మేడారం సీజన్లోనే 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ సీజన్లోనే అడవిలో చూసినప్పుడు ఒక తెలవని సౌండ్, ఎవరో అరిచినట్టు, డప్పుల సౌండ్, ఒక ఎర్రటి కలరు, అంటే రెడ్ కలర్లా ఒక పౌర్ణమి లాగా కనిపించేదంట. దగ్గరికి పోయి చూస్తే అక్కడ కలర్, ఆ పౌర్ణమికి సంబంధించిన కలర్ అనేది ఉండకపోయేదంట. అది ఏంటంటే 2-3 పోతే కనపడదు, అటువంటిది అసలే కాదు. ఒక్కరు పోయినాం అనుకో, నో ప్రాబ్లం, ఒక్కరు పోయినాం అనుకో అటువంటి సౌండ్లు కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే అడవిలో పోతున్నాం మనం, అప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం. అంటే ఆ సమ్మక్క తల్లి ఈ జనాల మీద అంటే కన్ను ఉందంటారా? అందులో ఈ ప్రాంతంలో అయితే అదే జరుగుతుంది. అదండి అట్లా. సార్ ఇప్పుడు మీ యొక్క ఎక్స్పీరియన్స్లో, మీ అనుభవంలో ఇప్పటి వరకు మీరు విన్నది ఏమైనా అనుభవం, అంటే ఒక అద్భుతమైన సంఘటన జరిగిందా? మీరు విన్నదైనా మీరు చూసిందైనా? మా అమ్మ చెప్పేది, చిన్న అమ్మాయి ఒక 13 years 14 years అమ్మాయి వాళ్ళ తండ్రితోని ఇటు వెళ్తున్నది గుట్ట వైపుకు. ఆయన ఏం చేసిండు, వాళ్ళ తండ్రి ఒక నాగలు ఉంటాడు పెద్ద ఆయన, ఈయన చుట్ట తాగే అలవాటు ఉన్నది మా తాతకు. పోయి ఆ పెద్ద ఆయన దగ్గర పోయి చుట్ట నిప్పున్నదని అంటే ఉన్నదన్న తాగి వచ్చిండు. వాళ్ళ భార్య ఆమెకు నెలలు వచ్చినాయి. అటు పోతుంటే పెద్ద రౌతు ఆ గుట్ట పైన నుండి జారుతుందట, ఉరికొస్తున్నది. ఓకే, ఉరికొస్తుంటే ఒకటే అన్నాడు, అమ్మా నేను తప్పు చేసిన కరెక్టే, చిన్న తప్పుకు ఇంత పనిష్మెంట్ ఎందుకు నాకు అని అనుడే ఆ బండి అక్కడే ఆగిపోయిందట. అక్కడే ఆగిపోయిందట. చూడు, మై గాడ్. మా అమ్మ చెప్తుంది, అరే ఏంది అట్లెందుకు ఆగిపోతుంది అని. నేను అది పరిస్థితి రమ్మరా అంటది.
ఇప్పుడు ప్రతి ఒక్కడు చనిపోయిండు అన్నా కదా, అవును. మా వంశీయులు, మా అమ్మ వంశీయులు, మా తాత చనిపోయిండు, మా అమ్మకు 3 అన్నదమ్ములు వాళ్ళు చనిపోయిండ్రు, ఎవరు లేరు. ఇప్పుడు వాని ఇంటి పేరుని తెచ్చి దత్తత తీసుకొని ఇప్పుడు దాన్ని నడిపిస్తున్నాడు. అమ్మవారిని తీసుకొచ్చింది పెట్టా. సార్ ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు తప్పు అనుకోకండి. అంటే ఇప్పుడు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మన అమ్మవారిని తీసుకొచ్చే ముందు ఆ పర్సన్ ఎవరైతే తెస్తారో చనిపోతారని చెప్పేసి అన్నారు కదా. మీ వంశకులే ఆ ఒక్క కుంకుమని తీసుకురావాలి గద్దె మీదకు. ఇలా మేము తీసుకొచ్చి ఏదో మా ప్రాణం మేము పోగొట్టుకుంటామని చెప్పేసి మీరు అది భారంగా అంటే భారంగా మీకు అనిపిస్తుందా, లేకపోతే దేవుడిచ్చిన వరం అనుకుంటున్నారా మీరు? కొంత దేవుడిచ్చిన వరం అనుకోవచ్చు, బాధపడుతుంటారు. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ, ఆ గుడెం పెద్ద మనుషులందరూ నువ్వు గోత్రపూడే దేవుని దేవాలయం ఒక కండిషన్ పెడతారు. అప్పుడు తేవాల్సి వస్తుంది. దేవుడు ఏం చేస్తాడు, నన్ను బతికిస్తా దేవుడే, చంపిన దేవుడే అనేది పోతాడు అట్లా. సార్ ఇక్కడ మన ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న ట్రైబ్స్ ఏంటంటే అమ్మవారు ప్రత్యక్షమైంది, తను పుట్టలేదు అని చెప్పేసి అంటున్నారు. ఇది నిజమేనా సార్? అదే సార్, ఇప్పుడు నేను ప్రత్యక్షమైందని ముందే చెప్పిన. అమ్మవారు ఎవరికి పుట్టలేదు, అమ్మవారే ఒక బాలిక రూపంలో వచ్చింది ఓకే అని చెప్పిన. ఆ బాలిక ఇక్కడ పరిస్థితులు బాగలేక మళ్ళీ అదృష్టమైపోయింది. అదృష్టమైన తరుణంలో ఈ గుడం పెద్దలందరూ పోయి ఏమైంది ఈ బాలిక ఏమైంది అనే టైంలో అక్కడ కుంకుమ బండి దొరికింది. ఆ కుంకుమ బండినే ఈ అమ్మవారు అని తీసుకొచ్చి పూజలు చేయడం జరుగుతున్నది. సార్ ఇంత పెద్ద జాతరలో ఒక టెంపుల్ అనేది ఎందుకు లేదు? ఓన్లీ ఆ సమ్మక్క సారక్క గద్దెల మీదనే ఎందుకు ఉంటుంది? ప్రకృతికి సంబంధించిన దేవత కనుక గద్దె మూసినట్టుండవద్దు, ఇట్లా విశాలంగా ఉండాల. అరే నేను అన్ని దిక్కులా చూడాలరా, ఏమనుకుంటానవరా నేను అమ్మవారిని అనే భావనతోనే వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మూసేయరు. అందుకని ఓపెన్గా పెడతారు, చూసారు, ఓపెన్గా పెడతారు. ఇది ప్రకృతికి సంబంధించింది కావచ్చు, అమ్మవారు ఆగ్రహానికి సంబంధించింది కావచ్చు. అన్ని దిక్కులో చూడాలన్నప్పుడు ఏం చేస్తారు, ఇట్లా పెడతారు తల్లి అని. ఇప్పుడు అదే జరుగుతున్నది ఇక్కడ. దాదాపు ప్రపంచంలో ఏ దేవుడికి కూడా ఓపెన్గా ఉన్నాడంటే లేదు, ఎక్కడో ఒకరు ఉన్నదని చెప్పిండు. ఓ సార్ వచ్చిండు, మీద ఒకటి ఉన్నది సార్ ఆయన చెప్పిండు. అది రోడ్డు మీద ఉన్నదట ఆ దేవాలయం కాదు, ఇట్లే మీ లెక్కనే ఉన్నది. అది సార్ నేను చాలా సంతోషపడుతున్నా అని ఆయన చెప్పాడు. కొన్ని విచిత్రమైన సంఘటనలు ఏంటంటే సార్, ఇందులో బెల్లాన్ని బంగారంలా భావిస్తారు. కొంతమంది అంటున్నారు కదా, ఇది మా ఒక బాధలు, ఇది ఒక మా పెయిన్, ఇది దేవుడికి ఇస్తే ఆ బాధలు ఆ దేవుడికి అర్థమైపోయి మా బాధలు తీర్చేస్తారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అదేనండి, ఎందుకంటే మనం కొన్నప్పుడు అది బెల్లమే, మనం తీసుకుపోయే గద్దె మీద సమర్పించినప్పుడు అది బంగారంగా రూపాంతరం చెందుతుంది, పేరు మారుతుంది. రూపాంతరం అంటే ఆ బెల్లం ముద్ద బంగారంగా కాదు, పేరు గద్దె పైన పెట్టినప్పుడు బంగారము అంటారు. ఇంత బంగారం తీసుకురండి అంటారు, ఇంత బెల్లం తీసుకురండి అన్నారు. ఒక ముసలమ్మలు, ఏజ్డ్ ముసలమ్మలు బంగారమే అంటారు, ఇంత బంగారం అయితే బాగుంటారు అంటారు తప్ప బెల్లం అని ముసలమ్మలు ఎవ్వరు అనరు. అట్లా జనాలలో ప్రచారం కావడం జరుగుతున్నది. సార్ ఇది ఇప్పుడు సమ్మక్క సారక్క కొంతమంది తల్లి బిడ్డలు అంటారు, కొంతమంది అక్క చెల్లెలు అంటారు. ఈ రెండిట్లో ఏది నిజం? తల్లి బిడ్డలు అక్క చెల్లెలు కాదు, మన దాసనారాయణరావు అక్క చెల్లెలుగా చెప్పిండు. కాకపోతే ఎంత ఆయన చరిత్ర రాసిండు కాబట్టి పెట్టిండు, అక్క చెల్లెలుగా పెట్టిండు. అక్క చెల్లెలు కాదు, తల్లి బిడ్డలు. తల్లి సమ్మక్క, బిడ్డ సారలమ్మ. ఆయన ఓ పాట కూర రాసిండు, నడిచింది. ఓ 50 రోజులు 40 రోజులు నడిచింది, సక్సెస్ కాలేదు. తర్వాత ఎన్ని సినిమాలు తీసినా ఏం కాలేదు, ఆయనకు మొత్తం పోయినాయి, అవుట్. ఏం సార్, ఓకే,
అప్పటి నుండి ఆయన అవుట్ అయిపోయింది సినిమాలు. ఉమ్, వాళ్ళ పిల్లలు కూడా సినిమా లేదు, ఏం లేదు, ఏదో ఇంత కిల్లి కొట్టుకు పెట్టుకుని బతికేటట్టున్నారు వాళ్ళందరూ. ఉమ్, ఇది తీసి ఆయన అదే అండి. ఉమ్. నేను కూడా కొంచెం వ్యతిరేకించిన కానీ వినిపించుకోలేదు. ఉమ్. లాయర్లను పెట్టి అది చేసుకున్నారు. కొంతమంది భక్తులు అంటే దేవుడు అంటే నమ్మని భక్తులు కూడా మేడారం ఎట్లా ఉందని చూద్దామని చెప్పేసి కొంతమంది వస్తారు. ఆ వచ్చినప్పుడు కూడా వాళ్ళకు తెలియని ఒక ఆ, అంటే ఇక్కడ ఉన్న ట్రైబ్స్ లాంగ్వేజ్ రావడం, ఈ రోమాలు నిక్కబోర్చడం అని చెప్పేసి ఒక తెలియని ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? విషయం ఏంటంటే సార్, వస్తారు జనాలు, అమ్మ తల్లి కాపాడాల తల్లి, అమ్మ సమ్మక్క తల్లి అనే రోదనతోని ఇతనేం చేస్తాంటే ఇదేంటండి బాబు, ఈ అంత ఈ వాయిస్ అంత ఏంది, ఈ రోదన ఏంటిది అని మొత్తం అవుతాడు. ఉమ్, ఒక అనంతరెడ్డి అని ఉంటాడు, పసరా ఏదో అది ఉమ్, అమ్మవారు వస్తున్నది. ఆ టెన్షన్ ఎట్లుంటుందంటే ఇక వస్తూ ఉంటే పబ్లిక్ ఏ కథ పడిపోయాడు. ఉమ్, అన్నాడు ఏంటంటే నాకు అమ్మవారు ఆవహించిందన్న నాకు అని. అరే నువ్వు ఏతువాది నువ్వేంది ఆ, అని నేను లేదన్నా అంటాడు. ఇంకో హరిసింగ్ అని హాస్టల్ మేటు ఉమ్, వచ్చిండు. గద్దెల చుట్టూ తిరుగుతున్నాం ఇద్దరం. ఉమ్, అందరూ అప్పుడు గద్దెల మీద చెట్టు ఉండేది, ఓకే, అవును, నారేప చెట్టు అని ఉమ్, ఒకటి, ఇంకో చెట్టు తునికిపల్ల చెట్టు ఒకటి ఉండేది. అవును, భక్తులందరూ పోయి ఆ బెరడు తీసుకుంటారు. ఆ, బెరడు ప్లస్ కుంకుమ, అది పసుపు కుంకుమ ఉంటాయి కదా, అవును, దాన్ని తీసుకొని ప్యాక్ చేసుకొని జరుగుతుంది పోతున్నారు. ఉమ్, ఈయన బయట ఉన్నాం మేము. నాతోనేమంటాడు, నాకు అది కావాలంటాడు. ఉమ్, ఎవరికాయ నువ్వు ఏదో అది ఆడే ఉన్నదే ఆ, అని నేను చెప్పుడు. అన్న అట్లా కాదే, నాకు ఇచ్చిన పిల్లలు ఉన్నారన్న ఆ, అని ఆయన బాధపడుతున్నాడు, ఉమ్, నన్ను బదులాడుతున్నాడు. అరే ఏదో వాదికి ఏం దేవుడు లేదంటూ అది లేదంటూ ఇక్కడ ఏం చేస్తున్నావు, ఆ చెట్లే అవి. లేదన్నా నేను మా పిల్లలు ఉన్నారు కాబట్టి తీసుకుపోవాలా అని పోయి ఆ చెట్టు దగ్గర పోయి ఆ బెడ్ తీసుకొని అమ్మవారి పసుపు తీసుకొని పోయాడు. ఆ గద్దె దగ్గర చెట్టు చెట్టు ఉంటుందని నిజం. ఇంతకుముందు కూడా ఉండే, ఇప్పుడు కొన్ని డెవలప్మెంట్స్ వల్ల లేదు. ఆ చెట్టు మీద పాము కొంతమందికి మాత్రమే కనిపించేది అని చెప్పేసి. ఓకేనండి, పాము ఉండేది. ఉమ్, పెద్ద బండారు చెట్టు ఉండే. బండారు చెట్టు అంటే మీకు తెలియకపోవచ్చు కానీ అవును, పెద్ద చెట్టు ఇంత. ఉమ్, అది రాను రాను ఏమైందంటే ఎండిపోయింది. మంచిగున్నప్పుడు ఆ పాము అందులో ఉండేది. ఉమ్, అది ఎప్పుడు కిందికి దిగుతుందంటే జాతర అయిన తర్వాత పైనుండి కింది దిగుతుంది. దిగి ఇక్కడ నుండి అక్కడ ఒకటి ఉంటుంది టెంపుల్ పక్కకు, ఉమ్, అలాగే పోతుంది. అక్కడ పుట్ట ఉంటుంది, ఉమ్. ఆనవారు అంటాం మేము దాన్ని. ఆనవారు. ఆనవారు ఉమ్, అదో శక్తి. ఉమ్, అది 5వ గోత్రపుణ శక్తి. ఆ గోత్రపుడు దాన్ని పూజ చేస్తాడు. ఉమ్, ఆ పూజ చేసేటప్పుడు ఇబ్బంది పడి అమ్మ ఈ శక్తులకు మనం పూజ చేయలేమని సిద్ధమైన అప్పచెప్పాడు. మీరందరూ పూజారులు కదా, మీ ఎటువంటి పూజలైనా మీరే చేసుకుంటారు అని అప్పచెప్పాడు. ఆ చెట్టే అదే పాము ఆ చెట్టుకుంటుంది. అవును, అందరు చూస్తారు, భక్తులు అందరు అదిగో 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 అని చెప్తుంటారు. కొందరు కనపడుతుంది, కొందరు కనపడుతుంది. అవును, ఎందుకంటే అది కొంచెం ఇరుగుతుంది ఈ రద్దీకి. అదే నేను కూడా చూసేది, అది ఏంది అనేది ఇట్లా కనపడేది. చిన్న పోరనప్పుడు నేను 8th క్లాస్ 9th 10th అట్లా అవును, అట్లా చూసేదండి. అది కూడా చాలా నమ్మకం. పులి పాము ఈ రెండు మెయిన్. ఉమ్, ఇంకో అది వాయిస్ ఏంటంటే
జాతర ముందు పులి పాము అక్కడ గుట్ట పైన అమ్మవారి చుట్టూ తిరిగి వెళ్తాయి అనేది ఒక ఉమ్. వార్త. కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది నడుచుకొని వచ్చు, అంటే ఇంత డెవలప్మెంట్ లేదు. ఒకప్పుడు ఎడ్ల బండి మీద నడుచుకుంటూ అటు ఆ బెల్లం పట్టుకొని పిల్లలతోటి వస్తుంటే కూడా పులి జింకలని కనపడినా కానీ ఈ యొక్క భక్తులను ఏమనకపోయేదంట సార్. ఏమనుకోపోయేది ఇంత ఆ, అది అమ్మవారి రూపంలో. అంతే, అమ్మవారి రూపంలో వస్తుంది వెళ్ళిపోతుంది అనే నమ్మకం వాళ్ళకు. ఇంత జనాలలో మా డాడీనే పులి వచ్చి ఒకసారి ఇక్కడ చిలపేయ చెట్టు అంటాం, చిన్నపయ్య చెట్టు. చిలపేయ చెట్టు. చిన్నపయ్య చెట్టు. ఈ చిలపేయ చెట్టు అన్నది మన భక్తులకు అందరికి తెలుస్తుంది. ఒక కార్లు ఉన్న వాళ్ళకి తెలియదు తప్ప ఎడ్ల బండ్ల వాళ్ళకు బస్సులు వచ్చిన అందరూ తెలుసు చిలపేయ చెట్టు అని. అక్కడ మా నాన్నని వచ్చి కొట్టింది పులి. పులి ఎందుకంటారు సార్? ఆయన అట్లా పోతున్నాడు, ఏదో ఎడ్లు పోయినాయని, నాగటెడ్లు తప్ప ఇంతవరకు ఎవరికి కూడా పులి ఇట్లా టచ్ చేసింది అన్నది లేదు సార్. జనరల్గా మనము చిలకల గుట్ట నుంచి ఆ దేవతను తీసుకొస్తుంటే ఇక్కడ 4 రోజులు ఉంటుంది కదా సార్ పండుగ. 4 రోజులు. అసలు ఈ ప్రొసీజర్ ఎట్లా జరుగుతుంది సార్? చిలకల గట్ట నుంచి ఇక్కడ గద్దె మీదకి వచ్చినాక అసలు ఆ 4 రోజుల పండుగ ఎలా జరుగుతుంది? ఫస్ట్ బుధవారం, ఆ బుధవారము పండగ చేస్తాం. మండ మెలిగే పండుగ అని చేస్తాం. మండ మెలిగే పండుగ అంటే అమ్మవారి గుడి గుట్టగడ్డి వెదురుతోనే నిర్మిస్తాం అన్నట్టు. అది నెలకొమ్ము అష్టనామాలు అంటాం చూడు. నెలకొమ్ము వచ్చినప్పుడే ఒక 5 పెద్ద మనుషులు, ఒక 3 పెద్ద మనుషులు, 2 ముత్తైదువులు వెళ్ళి గుట్టకి, అమ్మవారి గుట్టలకి వెళ్ళి అక్కడ పూజ చేసి ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడ గడ్డి కొంత టేకు వాసాలు దూలాలంటారు చూడు, అవి తీసుకొస్తారు. అది వారం రోజులు అవి సేకరిస్తారు. ఆ గడ్డి ప్లస్ ఆ టెంపుల్కి సంబంధించిన కట్టెలు, అంటే వాసాలు దూలాలు అవి తీసుకొచ్చి ఒకటే రోజున తీసేస్తారు. మొత్తం తీసేసి కొత్తవి పెడతారు. గడ్డి అవన్నీ కొత్తవి పెట్టి ఈ చుట్టూ గోడలు ఉంటాయి కదా, గోడలకి అలుకుతాం. మట్టితో, ఎర్ర మట్టితో అలుకుతాం. వాళ్ళకి ముగ్గులు వేస్తాం. దాన్నే మండ మెలిగే పండుగ అంటాం. మండ అంటే పొడుగు ఉంటుంది కదా టేకు, దాన్నే మండ అంటాం. ఆ మండ మలిగే పండుగ అంటే అమ్మవారికి తెచ్చి ఆ మండలన్నీ పెట్టి కట్టడం. గడ్డి గడ్డి పెట్టడం చుట్టూ. వర్షం పడ్డా ఇదేం పడ్డా అదే తడవకుండా, దాన్నే మండ మెలిగే పండుగ అంటాం. ఆ మండ మెలిగే పండుగ తర్వాత బుధవారం రోజున సారలమ్మ, కన్నపల్లి నుండి సారలమ్మ వస్తుంది. కొండాయి నుండి గోవిందరాజులు వస్తారు. అట్లే పూనుగొండ నుండి పగిడిద్దరాజు దేవుడు వస్తాడు. అది 6-7 గంటలకు వచ్చి సమ్మక్క తల్లి గుళ్ళో వీళ్ళందరూ సమావేశం అవుతారు. సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు వీళ్ళు వచ్చి మేము వచ్చినాము అని సమ్మక్క పూజారులని మర్యాదగా తీసుకొచ్చి వాళ్ళ కంకణం కట్టి బొట్టు పెట్టి, ఇగో మా దేవతల్ని మీ దగ్గర తీసుకొచ్చినాం, మీరు కూడా మాతో పాటు వచ్చి మీ గద్దెల్ని మా గద్దెలను నింపుకోవాలా అని మర్యాదగా మమ్మల్ని తీసుకుపోయి వాళ్ళని ఈ చేసి దాంట్లో శాఖ తీర్థపానీయాలు అని ఉంటాయి, అవన్నీ ఇచ్చి తీసుకుపోతారు. ఈ ఎవరి గద్దె మీద వాళ్ళను ఆ దేవతల్ని ప్రదర్శిస్తారు. బుధవారం సాయంత్రం
6 నుండి 7, 8 కూడా కావచ్చు. గురువారము వనం తెస్తాం ఉదయం 7 గంటలు 8 గంటల వరకు. వనదేవత గుట్ట అని ఉంటుంది ఇటు పడిగాపురం ఏరియాలో పడిగాపురం. ఉంటుంది. అక్కడ తెస్తాం. వెదురుని తెచ్చి అమ్మవారి గద్దె మీద పెట్టి అక్కడ పసుపు కుంకుమ పెట్టి మళ్ళీ అక్కడి నుండి వనదేవత పెట్టేది ఒకటి ఉంటుంది, స్థలం ఉంటుంది. అక్కడికి పోయి అక్కడ పెట్టి మళ్ళీ ఆ వెదురుని తెచ్చి అమ్మవారికి కడతాం. ఆ స్తంభం ఉన్నది కదా, ఆ స్తంభాన్ని కట్టేస్తాం. అది వనం. వనం వెదురే, దాన్ని వనదేవత అంటాం. సార్ చిలకల గుట్ట నుంచి ఆ ఒక ఆ చిలకల గుట్టలో కూడా ఆ అమ్మవారు నేను అక్కడికి రాను అని చెప్పేసి, ఆ గద్దెల మీదకి నేను రాను అని చెప్పేసి అంటదంట. అక్కడ తేళ్ళు, పాములు, ఇంకా అనేకమైన జంతువులు కూడా ఉంటాయంట. ఇది నిజమేనా సార్? అసలు రాను అంటదంట, అది నిజమేనా? బుధవారం ఉదయం పోయి 6 గంటలకు పోయి అమ్మవారికి పూజ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పిన వర్డ్స్ని చూడు, అటువంటిది చేయకు తల్లి, మేము ఇంత జనాలు నీ కొరకు వస్తున్నారు, నువ్వు కొద్దిగా అలగకు అని పూజ చేస్తూ అమ్మవారికి ధూపదీప నైవేద్యం ఇస్తూ మళ్ళీ 8 గంటల వరకు మేము తిరిగి వస్తాం. అది సార్ నిజంగా ఇప్పుడు సమ్మక్కది ఇప్పుడు మేడారం అనుకోవచ్చా? కన్నెపల్లిది సార్లమ్మ, సమ్మక్కది మేడారం. అది ఇక్కడ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. చందవాళ్ళు అని ఇప్పుడు చెప్పిన కదా, బైక్కపేట అని చంద, వాళ్ళకు మాకు చిన్న గొడవలు ఉంటాయి. ఎట్లా? మా ఆడబిడ్డని ఆయన అంటారు, మీ ఆడబిడ్డ కావచ్చు, నా దేవతగా నేను కొలుచుకుంటాను, నా తల్లి నేను కొలుచుకుంటాను అనే దాని మీద చిన్న, అంతేకాని ఎక్కువ ఏం లేవు. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, మేమేం చేస్తలేం అమ్మవారికి, వాళ్ళే అన్ని చేసేవాళ్ళు, సిద్ధమైన వాళ్ళు అని చెప్తారు. కన్నెపల్లిలో ఇంకా ఈ సార్లమ్మది ఇల్లు ఉందంట కదా? కన్నెపల్లిలో ఉన్నది, ఇప్పటికి ఉందా? ఇల్లు లేదు, అదే గుడిస. ఇప్పుడు కొంచెం పెద్దగా కట్టింది దాన్ని. ఏది గవర్నమెంట్ 82లో కట్టినట్టున్నది. మాది కూడా అంతే, 82 వరకు గుడిసే, తర్వాత సిమెంట్తో కట్టినారు. అది వాళ్ళ పూజ విధానానికి మా పూజ విధానానికి డిఫరెన్స్ ఉంటుంది, ఏందో అర్థం కాదు. సార్లమ్మ జింక పైన ఎక్కుతుంది వాహనం, సమ్మక్క వాహనం పులి. వాళ్ళు వెజిటేరియన్, మేము నాన్ వెజిటేరియన్. చూడండి అక్కడ డిఫరెన్స్ ఏమున్నదో. అరే ఏంటంటే అంతే, మాట్లాడవద్దు అని అంటుంటారు. అందులో వాళ్ళు లింగపు కోయ అంటారు. మా దానిలో కోయల్లో 18 రకాలే ఉంటాయి. అందులో ఫస్ట్ కోయ రాచకోయలో నెంబర్ 1 లింగదారి కోయ, నెంబర్ 2 సాధారణ కోయ రాచకోయలో. మేము సాధారణ కోయలు, రాచకోయలు. వాళ్ళు లింగపు కోయ. వాళ్ళు పూజలు, నోములు అవి చేస్తూ ఉంటారు. అంటే చేయడం వల్ల ఇక్కడ కొంచెం పూజ విధంగా డిఫరెంట్ చేస్తారు. మేము అట్లేం లేదు, అమ్మవారికి ఏది అవసరం ఉంటే దాన్నే పెడతాం. అవును, అది వాళ్ళకి మాకు డిఫరెన్స్. అది అంతా కనపడుతుంది. వాళ్ళు అక్కడ పోలీసు వాళ్ళ చప్పుళ్ళు, అంటే గన్ ఫైరింగ్స్ ఇవన్నీ జరుగుతాయంట. అంటే అది గురువారం ఉదయం జరుగుతాయి, సాయంత్రం. ఎందుకు సార్? ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఏంటంటే అప్పుడు దట్టమైన అడవి. అప్పుడు మా తాతకే తోలు తుపాకి ఉండేనట.
తోలు తుపాకి అంటే ఈ తాడు ఆయన ఒక్కడే కాల్చేదట ఆడ. అమ్మవారు అంటే అంత అడవి, అది పేల్చినప్పుడు చప్పుడు వస్తుంది కదా, అప్పుడు ఇక్కడ ఉన్న జనాలందరికీ అది గుర్తు అన్నట్టు, అబ్బా దేవత వస్తుంది, దేవత వస్తున్నది అనేది గుర్తు. వీళ్ళందరూ అలాట్ అయిపోతారు, అది వాళ్ళ నమ్మకం. అది మా నుండి ఎందుకు పోయిందంటే రజాకార్ల టైంలో ఇబ్బంది అయింది. వాళ్ళు ఇక్కడ బీభత్సంగా చేసిండ్రు ఈ ఏరియాకి వచ్చి. అప్పుడు మా దగ్గర ఉన్న కత్తులుండే కొన్ని డాళ్ళుండే, గన్నులుండే, అవన్నీ పాతిపెట్టిండు మా వాళ్ళు భయపడి. అప్పుడు చాలా ఇబ్బంది పెట్టించేది వాళ్ళు, అటు మంటలు వేసి కాల్చేదట. అప్పుడప్పుడు సినిమాలో చెప్తాం, చూస్తుంటాం కదా మనం, అట్లా కాల్చేదట. ఆ భయానికి తీసి పాతిపెట్టిండు. ఈ ఊరు కూడా ఇక్కడ లేదు, ఇక్కడ ఊరట్టం అని ఒకటి ఉండే, ఊరట్టం ఇప్పుడు ఉన్నది, ఆ ఊరట్టం తీసుకుపోయి పెట్టేసిండ్రు ఊరిని. ఈ పూజలు చేసేటప్పుడు అడవిలో అదే వర్షాకాలమైన ఇక్కడికి వచ్చేసిపోయేది మా వాళ్ళు. అట్లా భయపెట్టించప్పుడు రాజాకాల టైంలో 42 నుండి 47 వరకు వాళ్ళ టైమే అప్పుడు. అవును, పెట్టినట్టు. సరే, ఇప్పటి వరకు మనం సమ్మక్క సారక్క గురించి మాట్లాడినాం కదా. ఇప్పుడు పగిడిద్దరాజు, జంపన్న, వీళ్ళ స్టోరీ ఎలా ఉండేది? పగిడిద్దరాజు సమ్మక్క భర్త మాత్రమే, భర్త పాత్రే. కాకపోతే ఏంటంటే నాగులమ్మ సమ్మక్క ఇద్దరు సవతులు అని చెప్పుకుంటాం. ఎందుకు అంటే పగిడిద్దరాజుకు అమ్మాయిని అడగబోయిన్లు, పెళ్లి చూపులకు పోయినరు. పగిడిద్దరాజుని తీసుకు వాళ్ళ అమ్మ నాన్నలు పోతే ఇక్కడ అక్కడ నాగులమ్మ ఉన్నది. ఏంటి అంటే ఈమె అని పగిడిద్దరాజు అనుకుంటాను, నేను మా అమ్మ నాన్నలు తీసుకుపోయిండు, అమ్మాయి కావచ్చు అని ఆయన అనుకుంటున్నాడు. ఎవరిని చూసి? ఈ నాగులమ్మని చూసి ఈమె కావచ్చు అని అనుకుంటున్నాడు. కానీ ఆ సమ్మక్క తల్లి ఓ చెట్టు మీద కూర్చొన్నది. అప్పుడు ఇది చూసే వరకు ఆ చెట్టు మీద కనపడుతుంది. అరే ఈ అమ్మాయి ఎవరు, ఈమె కంటే అందంగా ఉన్నది అని పగిడిద్దరాజు అడ్డు మోసిపోయింది. పోయే వరకు ఏమైంది, ఓకే వాళ్ళిద్దరు ఏదో అనుకున్నారు, నవ్వుకున్నారు ఏదో. పెళ్ళి అయ్యేటప్పుడు ఆమె దిగింది పెళ్ళి పందిటికి వచ్చి, నేను చేసుకుంటా ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకొని సమ్మక్క పగిడిద్దరాజు ఇట్లా చేతులు ఇట్లనే వరకు చేయి దాకుతుంది కదా, అక్కడ చుట్టబోతుంది. నాకేడ గెలిచిన చుట్టపోయిందో పగిడిద్దరాజు అట్లా చుట్టబోతుంది. ఏంది అంటే వీళ్ళిద్దరు పెళ్లి విషయంలో గొడవ పెట్టుకొని పగిడిద్దరాజుకి అట్లా అయింది అని చెప్పుకొస్తారు. ఇప్పుడు చెక్క ఉన్నాయి కదా, అవి ఉన్నాయి కదా జాతర, టెంపుల్ దగ్గర పెద్దగా పెడుతున్నారు కదా. అవును సార్, ఇది కూడా పెట్టిండ్రు. ఎందుకు అని అంటే ఆదివాసులలో గొట్టు ప్రకారం అని విభజించినట్టు 3వ గోత్రం, 4వ గోత్రము, 5వ గోత్రము, 7వ గోత్రం, 6వ గోత్రం, 7వ గోత్రం. ఈ 7వ గోత్రప్పుడు ఒక మాట చెప్పాలంటే అంటరానివాడు రాజు. అంటరానివాడు అని రాజు. ఈ రాజు వీళ్ళందరికీ రాజ్యాలు మధ్య అప్పుడు అడవి కావచ్చు, పుట్టే కావచ్చు, మైదానమే కావచ్చు, సముద్రాన్ని కావచ్చు. వీళ్ళందరినీ నువ్వు ఇన్నో గోత్రపు ఇది, నువ్వు మొక్కునే జంతువు ఇది, నీ రాజ్య సింబల్ ఇది అని నిర్ణయించేవాడు 7వ గోత్రపుడు. లాస్ట్కి 7వ గోత్రపుడు ఏమైండు అంటే వాడు అంటరాని వాడిగా తయారైండు. అచ్చో,
మేము 7వ గోత్రం అని మేము చేసుకోం. మేము వడ్డ గోత్రం ఓకే. మాది. వాళ్ళని చేసుకోం. ఒక 5వ వాళ్ళని చేసుకుంటాం. 5వ గట్ట వాళ్ళని చేసుకుంటాం. ఇప్పుడు సమ్మక్క దేవత కూడా ఇక్కడ ఇప్పుడు చందా వాళ్ళు బయకపేట అన్న చూడు, వాళ్ళు 5వ గొట్టు వాళ్ళు, మేము 3వ గొట్టు వాళ్ళం. ఈ ఇద్దరు కలయికే అమ్మవారి జాతర ఇక్కడ జరుగుతుంది. ఓకే. అది తర్వాత వీళ్ళు వచ్చిండ్రు, పగిడిద్దరాజు వచ్చిండ్రు, గోవిందరాజులు వచ్చిండ్రు, సార్లమ్మ వాళ్ళు వచ్చిండ్రు. ఇది చెప్పాలంటే అప్పుడు ఆ నాగరికులే, కానీ కమర్షియల్గా ఆలోచించిండ్రు. ఇక్కడ పెట్టుకుంటే మనకి ఏమొస్తలేదు, ఒక కుంచెడు బియ్యం వచ్చినా, ఒక బస్తా వడ్లు వచ్చినా బతుకుతాం కదా అనే ఆలోచన మీద ఉండేది. ఆ ఆలోచనతోనే వీళ్ళందరూ ఇక్కడికి జమైన్లు. ఈ జంపన్న సార్, జంపన్న సమ్మక్క కొడుకు. అదే చరిత్రకాడ ఏం చూసి వీళ్ళ జంపన్న వీళ్ళందరూ యుద్ధం చేసిండ్రు అది ఇది అని చెప్పబడుతుంది. యుద్ధంలో చనిపోయారని చెప్పుకుంటూ వస్తున్నారు. నిజంగా ఎలా చనిపోయారు వాళ్ళు? వాళ్ళు చనిపోయింది అంతే తప్ప యుద్ధంలో అని చనిపోలేదు. సమ్మక్క కూడా యుద్ధంలో చనిపోలేదు. ఎట్లా? ఆమె ఒక శక్తి, నేను ఈ ప్రజల్లో ఉంటూ దుర్మార్గుల ముందు ఉంటూ వాళ్ళతో మాట్లాడే కంటే నేను సచ్చి సాధిస్తాను సుసైడ్ చేసుకున్నది తప్ప ఏ బలికో ఏ తూటాకో ఏ బాణానికో అది బలే చనిపోలేదు సమ్మక్క. అంతే, పిరికిదేమి కాదు. కానీ నీ చేతులు నీ చనిపోకూడదు ఎక్కడదా, నేనే చనిపోతా. అటువంటి తల్లి. ఇప్పుడున్న జంపన్న వాగు ఒకప్పుడు ఏం వాగు సార్? సంపెంగ వాగు అని చెప్పేసి అంటున్నారు. జంపన్న వాగు అని పేరు ఎందుకు వచ్చింది? విషయం ఏంటంటే ఇదంతా భక్తులు పెట్టుకున్నదే. అప్పుడు దట్టమైన అడవి, పచ్చ సెలయేరు, చక్కటి నీళ్ళు, అట్లా చనిపోయినప్పుడు జంపన్న వాగు, దయ్యాల వాగు అనేది దాని. దయ్యాల వాగు పసరా దగ్గర వస్తాం కదా, దయ్యాల వాగు దాడతానమని చెప్తారు. ఆ దయ్యాల వాగే అట్లా పోయింది. అది క్రమంగా జంపన్న సంబంగ వాగు అనేది జంపన్న వాగు అంటది. జలకపు వాగు అంటే ఇక్కడ నుండి ఒకటి పోతుంది గుట్ట, అది జలకపు వాగు. ఆ జలకం నుండే ఆ నీళ్ళు ఇస్తాం. ఆ వాగులో జలం ఉంటుంది, తీసాల పసుపు, కొంచెం ఇప్పపు సారా కొంచెం వేస్తాం అంతే. అందరికి కొంచెం కొంచెం తీసుకుంటాం. గుళ్ళకి వచ్చిన తర్వాత దీన్నే జలకం చేస్తాం అందరికి. అందరూ అయిపోతారు, ప్రశాంతం అయిపోతారు. అది శివతత్తులు ఉంటారు చూడు, వాళ్ళకు కామ్ అయిపోతారు. అదే దాని పవర్. మన తిరుపతి సీఏ ఉండే, దాన్ని తాగాలని ఆయనకు బాగా కోరిక. పాపం తాగే టైంలో నేను ముందే చెప్పిన, సార్ మీరు ఎదురుండకుండి ఇబ్బంది అవుతారు. అక్కడ అమ్మవారిని లేపినమనుకో పరుగు ఇబ్బంది అవుతాం సార్ అన్న. కానీ ఆయన ఏదో లేని తాగలము. కుడితే ఆయన పోయి ఆయన పిస్తరు ఎక్కడెక్కడో పడ్డది. అదనే ఒకటి ఏరుకుంటే మనిషి చూస్తున్నాడు. చెప్పిన కదా సార్ ఎందుకు ఆయన తాగిపించను, ఆయన బాధ తాగాలని. తాగిండి సార్ ఫైనల్ తాగాను. అలా ఏముండదు, చెడేముండదు. అందులో నీళ్ళు పసుపు, బండారి పసుపు అనకూడదు, బండారి అమ్మవారి బండారి నీళ్ళు కొంచెం సారం మేము అందరం తాగుతున్నాం. అదే భక్తులు పోసేది, భక్తులు కావాలంటే ఇచ్చేది. అంత పవిత్రంగా అనాగరికంగా ఈ ఆదివాసులు
చేస్తున్నారు. దాంట్లో గవర్నమెంట్ కూడా కొద్దిగా ఆలోచిస్తూ ఏదో డెవలప్ చేయాలి అక్కడ అనే దాని మీద డెవలప్ చేస్తున్నారు. అంతకుముందు టోటల్ మేమే పెట్టుకునేది, ఎవ్వరు లేరు. గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ పట్టించుకోకపోయేది. ఏదైతే ఎండోమెంట్లో తీసుకున్నారో అప్పటి నుండి కొంచెం కొంచెం ఎండోమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నది. ఈ 4 రోజుల తర్వాత జాతర అయిపోయినాక వర్షం అనేది వస్తుందంట సార్. ఇదేంటి? నాకు ముందైనా రావచ్చు, వెనకైనా రావచ్చు సార్. అప్పుడు కంపల్సరీ వస్తుంది. చాలా జల్లు పడైపోతాయి. కొంత జల్లు అంటావా ఏమంటారు, కొంచెం జల్లు పోతాయి. అదంతే ఇక అమ్మవారు పెళ్ళప్పుడు కొంచెం జల్లు అట్లా నమ్మకం సార్ అది. సరే, యాక్చువల్గా నేను టాపిక్ నుంచి బయటకు వచ్చిన ఇందాక మనం జంపన్న గురించి మాట్లాడుతున్నాం. జంపన్న ఇప్పటికీ వాళ్ళు వచ్చిన భక్తులు స్నానాలు చేస్తుంటే ఒక వాటరు రెడ్ కలర్లో అనేది కనిపిస్తున్నాయంట కదా సార్. ఇది నిజమా లేకపోతే భక్తులు అలా అనుకుంటున్నారా? అది జలం వచ్చినప్పుడు వస్తుంది సార్, రెడ్ కలర్లో వస్తుంది జలం అప్పుడు, ఎప్పటికి రాదు. అది ఎండాకాలం టైంలోనే వస్తుంది. ఎందుకంటే వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్ల నుండి వచ్చే అది కొంచెం రెడ్గా వస్తుంది. ఈ మెయిన్ వర్షాకాలం రాదు. ఓకే. కాకపోతే ఏంటంటే భక్తులు కూడా అదే నమ్మకాన్ని ఉంచుకుంటారు బ్రెయిన్లో. చూడండిరా బాబు చెప్తుంటారు, శివసత్తులు ఉంటారు కదా, వాళ్ళు చెప్తూనే ఉంటారు. అట్లా జంపన్న రక్తం ప్రవహిస్తుంది అని చెప్పేసి జనాలు బాగా నమ్ముతున్నారు. అది పూర్వకాలం నుండే వచ్చింది. అది అప్పుడు ఆ వాగులో ఎక్కువ నీళ్ళు ఉండేది, ఇబ్బందికరంగా ఉండేది. అది అట్లా వచ్చింది. యాక్చువల్గా సార్ ఒక చిన్న నమ్మకం భక్తులు ఏముందంటే, వేములవాడ వెళ్ళొచ్చాకనే ఇక్కడ మేడారం రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫస్ట్ మేడారం వేములవాడ వెళ్తున్నారు. దాని తర్వాత ఇక్కడికి రావాలని చెప్పేసి అందరు ఇదే పాటిస్తున్నారు కదా. ఇది సమ్మక్క తల్లి ఏమంటది అంటే, మా శివయ్య దగ్గర పోయి రండిరా, డైరెక్ట్ నా దగ్గర రావద్దురా, వాడిని దర్శించుకొని రండిరా అని చెప్తాడ అని జనాలు ఒక నమ్మకం. అందుకని అటు పోతారు, ప్రతి ఒక్కరు అటే పోతారు, పోయిட்டு వస్తారు. ఓకే. ఆ దేవుళ్ళు అనుకోనా, నీ దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టినాక నా దగ్గర రమ్మన్నా, నా దగ్గరకు ఒక కొబ్బరికాయ కొడతాడు అని అట్లా దేవుళ్ళు అనుకోన ఒక ఆంధ్రప్రదేశ్లా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు పాపం. అది సార్ అట్లా జనాలు అట్లా ఉంటారు. ఇది నిజమే సార్, నిజమే. కంపల్సరీ ప్రతి ఒక్కరు పోతారు. 2 కోట్ల మంది వరకు జనాలు భక్తులు వస్తారు కదా సార్. ఒక్కరికి కూడా ఏ ఒక్క హానికరం అనేది జరగలేదు కూడా. అంటే ఆ తల్లి దైవం ఇంకా వీళ్ళ మీద ఉందంటున్నారు. అదే సార్, అందరూ అదే నమ్మకంతో చిన్న కుంకుమ కనపడుతుంది చాలు, అంతే, తల్లే కాపాడుతానే భావన. ఏం కాదు, ఎక్కడ పండుకున్నా ఏం కాదు, చీమ కూడా కుట్టదు అనే నమ్మకం అన్నట్టు ఒక్కొక్కరికి అట్లుంటుంది సార్. సార్, ఇప్పటి వరకు మీరు మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఎంతో సేవ అందించారు ఈ మేడారం జాతరకు. మీ వల్లనే 2-3 రాష్ట్రాలు కాదు, కొన్ని కంట్రీస్ కూడా ఈ జాతర అనేది ఉండడం అనేది జరిగింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను అమ్మవారి సన్నిధిలో పుట్టడమే నా అదృష్టం సార్. ఎందుకంటే యాక్చువల్గా నేను బ్యాంక్ ఎంప్లాయీని. నేను బ్యాంక్ వెళ్ళేటప్పుడు మా నాన్న వద్దురా అన్నాడు, బ్యాంక్ వెళ్ళకు అన్నాడు. అసలు బతకడం ఎట్లా అని అన్న. తల్లి ఉన్నది కదా అన్నాడు. తల్లి మీన్స్ అమ్మవారు ఉన్నది కదా, సమ్మక్క తల్లి, సమ్మక్క తల్లిని చూసుకో, మేము ఎట్లా బతికినామరా, నువ్వు కూడా అట్లా బతుకో, అమ్మవారికి టైంకు పూజించుకొని అమ్మవారికి కావాల్సిన నైవేద్యం ఇచ్చేసుకుంటా ఉంటే సరిపోతుందిరా అన్నాడు. అందులో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేను లేనిది వాళ్ళు ఏ పని చేయలేరు. అవును సార్ ఉండాలా, ఏడి అంతే. నేను వచ్చిందనుకో వాళ్ళు ప్రశాంతంగా గాలి పీల్చుకుంటారు, మనకేం ఇబ్బంది లేదు, సార్ ఉన్నాడు
కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతాయి అనే ఆలోచన మీద వాళ్ళు ఉంటారు. ఇట్లా అందరు సహకారం, వాళ్ళ ఆశీస్సులు నా మీద ఉన్నాయి కనుక, అమ్మవారి ఆశీస్సులు నా మీద ఉన్నాయి కనుక మా నాన్న మాటని తప్పకుండా పాటించడం. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు. చక్కగా అమ్మవారు కూడా నాకు ఆరోగ్యాన్ని ఇచ్చింది. ప్రతి జాతరకు 30 సంవత్సరాలు నేను సర్వీస్ చేసిన. 15 జాతరలు జరుగుతాయి కదా, 15 జాతరలలో 15 నెలలు లీవ్ పెట్టి వచ్చేది. ఇది అమ్మవారు మనం స్థాపించుకున్నాం. ఇప్పుడు అది నువ్వు స్థాపించింది కాదు, మన పూర్వీకులు వాళ్ళు గోచిపెట్టుకొని ఏదో అడవి ఉత్పత్తులు తిని ఈ అమ్మవారిని పూజలు చేస్తున్నాడు. వాళ్ళకు పుట్టడం వల్ల మనం దినదిన అభివృద్ధి చెందుతున్నది. ఆ అట్మాస్ఫియరే అటువంటిది, ఆ వాతావరణం. మనకు ఫస్ట్ అమ్మవారి కార్యక్రమాలు పూర్తి కావాలి అనే దాని మీదనే ఉంటుంది సార్. సార్, ఇందాక మీ నాన్నగారు అనగానే మీ కళ్ళలో మీ నీళ్ళు చూసాం. ఎందుకు? ఆ అనుబంధం ఏంటి? దేవుడే వద్దు, మనం ఏ తప్పని చేయవద్దు. ఆ దేవుడు ఉన్నాడు, చూసుకొని ఉండాలి. అమ్మవారు ఎలాంటి తప్పు చేయవద్దు పోవద్దు కదా. ఎందుకంటే మా నాన్న నేను వెళ్ళేటప్పుడు కలర్ వచ్చినాయి. చెప్పాను నేను, వద్దు నాన్న. ఎందుకంటే మా నాన్న కూడా పెద్దవాళ్ళు చదివినవాడు. ఇటు చదివినోడు కూడా నువ్వు దూరం పోతే ఎట్లా అనే బాధ అనుకుంటుంది కొద్దిగా. అప్పుడు ఎక్కడున్నామంటే ఇక్కడ ఇదంతా రోడ్లు ఎత్తాను చూడు, అదంతా అడవి. అక్కడ మొక్కజొన్న, అది పచ్చజొన్న సేనేసినాం. పచ్చజొన్నలు తెలుసు కదా, అది సేనేసినాం. దాంట్లో మంచం పెట్టుకొని ఉన్నా. నేను కూడా మంచం మీద ఉన్నా. నేను పోయి ఆర్డర్ తీసుకుని వచ్చి మా నాన్న కలుద్దామని అడిగి పోయే వరకు ఈ మాట అనుకుంటా. అది సార్, ఇప్పుడున్న మన సాంప్రదాయాల గురించి ఇప్పుడున్న జనరేషన్స్కి మీరేం మెసేజ్ ఇస్తారు? మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీ ఎక్స్పీరియన్స్ కానీ మీ యొక్క ఫ్యామిలీస్ నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమం చేస్తున్నారు మేడారం సమ్మక్క సారక్కకు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు మన సాంప్రదాయం గురించి? సాంప్రదాయాన్ని ఎల్లకాలం కాపాడుకోవాలి సార్. అది సాంప్రదాయమే కాదు, ఎందుకు ఆ సాంప్రదాయం అనే ఆలోచన రావద్దు. ప్రతి ఒక్కరికి ఒక సాంప్రదాయం అనేది ఉంటుంది. ఈ ఆదివాసి సాంప్రదాయం అతి ప్రాచీనమైనది, చరిత్రగల సాంప్రదాయం. ఇప్పుడు అక్కడ చెక్కున్నాయి, మిగద్దెల ముందు అవన్నీ పెడితే చెక్కున్నాయి. అవి ఒక్కొక్కరి గుట్టుకు, వాళ్ళ గోత్రానికి, వాళ్ళ ఇంటి పేరు, వాటన్నిటి గురించి వివరణ ఇస్తున్నారు ఇప్పుడు. దాంట్లో ఇచ్చిన తర్వాత ఆ పిల్లలకు అప్పుడు అరే ఇంత ఉన్నదా మన చరిత్ర అనేది ఉంటుంది సార్. ఒకరికి ఉడువు దేవుడు, ఒకరికి పాము దేవుడు, ఒకరికి తాబేలు దేవుడు, ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఒక బుక్లెట్ తయారవుతుంది. ఆల్రెడీ ఆయన ఇదంతా తయారు చేసిన 4-5 అది రాష్ట్రాలు తిరిగి సేకరించిండు, పేచ్ చేసిండు. ఇదంతా మళ్ళీ ఒక బుక్లెట్ తయారు చేసి ఇక్కడనే ఒకరిని ఒక గైడ్గా పెట్టేసి భక్తులు వచ్చినప్పుడు అడుగుతారు కదా ఏంటిది ఇది అని. ఆ బొమ్మ ఆడ గీసినావు, ఇది 3వ గోత్రము అంటావు, 5వ గోత్రము, 4వ గోత్రము, 6వ గోత్రము, 7వ గోత్రం, ఈ గోత్రాలు ఉంటాయి. ఆ గోత్రాలలో ఎవరెవరు ఉంటారు, వాళ్ళు ఏ దేవునికి మొక్కుతారు. అందరు సమ్మక్కకే మొక్కరు, వచ్చి దేవుడని దండం పెట్టుకొని అది చేస్తారు. వాళ్ళ సొంత దేవుళ్ళు వేరే ఉంటాయి అని అట్లా
చేస్తున్నాం సార్. మ్మ్. అది సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయింది, గవర్నమెంటే టేకప్ చేసింది, అవును సార్. అయిపోతుంది. అప్పుడు మా సంస్కృతికి సాంప్రదాయానికి మా యువత కొంచెం ఆలోచించే మార్గం వచ్చింది. ఓకే సార్, మీ బీదీ షెడ్యూల్లో కూడా మన సాంప్రదాయాలు ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి మీ బీదీ షెడ్యూల్ టైం కూడా మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. మీ సేవ ఇంకా ఇలానే జాతరకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, ఎల్లకాలం నా సేవ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అస్.